నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం పెంచలకోన. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. ముందుగా స్వామి వారికి అమ్మవార్లకు అర్చక బృందం శాస్త్రోక్తంగా నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనెతో స్వామివారికి జరిగిన ఈ అభిషేక సేవను చూసి భక్తులు పులకించిపోయారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం పెంచలకోన. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలో భక్తిభావం వెల్లివెరిసింది. ముందుగా స్వామివారికి అమ్మవార్లకు అర్చక బృందం శాస్త్రోక్తంగా నవకలశ స్నాపన తిరుమంజనం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనెతో స్వామివారికి జరిగిన ఈ అభిషేక సేవను చూసి భక్తులు పులకించిపోయారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ క్రతువుతో పెంచలకోన గిరులు ప్రతిధ్వనించాయి. అనంతరం ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రస్థాన కార్యక్రమం కోనేరులో ఘనంగా జరిగింది. సుదర్శన చక్ర తాల్వార్కు పవిత్ర జలాలతో స్నానమాచరించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో కోనేరు పరిసరాలు మారుమోగిపోయాయి. చక్రస్థానం అనంతరం భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక శోభతో పెంచలకోన క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. జన్మదిన శుభాకాంక్షలు. మకుటం లేని మహారాజు, మా అందరి ఆరాధ్య నాయకులు, వైసీపీ సిఎసి సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు పేర్నాటి సేవాదళ్, నెల్లూరు జిల్లా.